హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. సమస్య అనగానే దానికి పరిష్కారం కూడా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. లీగల్ సమస్యలు, అసలు లీగల్ అంటేనే అదో పెద్ద సముద్రం. అందులో ఆరి తేరిపోయి ఏ సమస్యకైనా ఇలా పరిష్కారం చెప్పే వ్యక్తి ఎవరో కాదు, మన సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే బ్రదర్. 498A ఫేక్ కేసెస్ ఫైల్ అవుతుంటాయి, మరి వాటిని ఎలా ఎదుర్కోవాలండి? ఒకటండి, 498A అనేది ఇప్పుడు జనరల్గా దాదాపు భారతదేశంలో 100 కేసులు ఫైల్ అయితే 90 కేసులు ఫేక్ కేసులే అని అందరూ తెలిసిన విషయమే. ఎవరైనా సరే ముందు ఈరోజు చాలామంది సఫర్ అయ్యేది ఏంటంటే 498 ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్, వాటికి ఎలాంటి ఎవిడెన్స్ లేవు. కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సిన హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది మీకు ఫైల్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఇమీడియట్గా వాళ్ళ ట్రయల్కి వెళ్తే మీ దగ్గర సరైన సాక్ష్యాలు కనుక ఉన్నట్లయితే, సరైన సమర్థవంతుడైన న్యాయవాది కనుక మీ చేతిలో ఉంటే ఆటోమేటిక్గా 498ని ఈజీగా రద్దు చేసుకోవచ్చు. నీడ్ నాట్ టు వరీ అబౌట్ ద 498. అదే ఇప్పుడు 85 BNS అనుకోండి అది. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం, దాని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 498A కేసుల్లో భర్త యొక్క గర్ల్ ఫ్రెండ్ని అరెస్ట్ చేసే రైట్ కూడా లేదు. అదండి. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, భార్య ఉండగానే వేరే అంటే గర్ల్ ఫ్రెండ్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే దీన్ని బేస్ చేసుకొని చాలామంది దీన్ని అంటే అదునుగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు నేను ఏమన్నా అంటే సుప్రీంకోర్టు కాదు, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినట్టుంది. సో ఎవరైనా సరే తన భర్త తన గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అనేది ఉంది జడ్జిమెంట్, దాని యొక్క సారాంశము. అయితే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో అడాల్టరీ ఇస్ నాట్ క్రైమ్, అది భార్య చేసినా భర్త చేసినా. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ కేసులో పూర్వపరాలు పరిశీలించిన కోర్టు వారు అతను తీసుకొచ్చినప్పుడు అమ్మ దాన్ని ఎలాగో అడాల్టరీ ఇస్ నాట్ క్రైమ్ కాబట్టి భర్తకు నచ్చితే గర్ల్ ఫ్రెండ్ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదేంటంటే అది చేయడానికి ఏం లేదు. ఖాతా 498 డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోవచ్చు. సో అలాగే సైమల్టేనియస్గా భార్య కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఎన్నో సంబంధాలు ఎలా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ని మనం ఒబే చేయాల్సింది పరిస్థితి ఉంది. భారతదేశంలో అడాల్టరీ ఇస్ నాట్ క్రైమ్. చాలా మంది NRI మిత్రులు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఇబ్బంది ఏం లేదన్నమాట. అంటే ఇప్పుడు భార్య ఇంట్లో కొడుతుంది, ఇబ్బంది పెడుతుంది భర్తని, భర్త బయటకు చెప్పుకోలేడు, లీగల్గా అతనికి ఉన్నటువంటి రైట్స్ ఏంటి? ఒకటండి, భార్యాభర్తల విషయంలో హరాస్మెంట్ అని అంటే ఉదాహరణకి ఇప్పుడు 498 డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ కూడా అంటే మహిళలకు ఫేవర్గా ఉన్నాయి, మరి పురుషులకు ఏది ఫేవర్గా లేవు. చాలా మంది భర్తలు ఏంటంటే భార్య చేతుల్లో తన్నులు తిన్న వాళ్ళు కూడా బయట చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. చాలా మంది మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసు వారు కూడా తీసుకోలేరు, ఎందుకంటే అక్కడ చట్టం లేదు. సో యాక్ట్ అనేది లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఒకవేళ ఏంటంటే నిజంగానే మిమ్మల్ని భార్య కనుక ఎక్కువ కొట్టి మీకు చాలా గాయాలు అయిపోయి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. కొట్టినట్టుగా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. గ్రీవియస్ హర్ట్ కానీ ఫైల్ చేసుకోవచ్చు, అది మీకు రైట్ ఉంది. అలాగే మీ మీద అటెంప్ట్ చేశారనుకోండి, అటెంప్ట్ మర్డర్ చేసినా కూడా మీరు దానిపైన కూడా మీకు తీవ్రమైన గాయాలు అయితే మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. దాని గురించి కంప్లైంట్ అంటే పోలీసు వారు తీసుకోకపోయినా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు భార్య పైన. కాబట్టి ఒకటే చెప్తున్నా, భార్య పైన కేసులు ఫైల్ చేయకూడదన్న చట్టంలో అయితే ఎక్కడా లేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి చేస్తే ఖచ్చితంగా యూ కెన్ ఫైల్. ఇప్పుడు మీరు నా మీద దాడి చేశారు, ఓకే, అంటే మీరు ఒక వ్యక్తి, భారతీయ పౌరుడు, నేను ఒక భారతీయ పౌరుడు, అంతవరకే. మన ఇద్దరి మధ్య ఒక హ్యూమన్ బీయింగ్ లో ఇద్దరం కొట్టుకున్నాం, ఆ కాన్సెప్ట్ లో మీరు కేసు పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఏమో భార్య మొగును కొట్టింది లేదా భర్త మొగును కొట్టి అట్లా కాదు. అక్కడ సమస్య రాదు, మీకు సమస్య అది కాదు. ఒక హ్యూమన్ బీయింగ్ మీద ఇంకో హ్యూమన్ బీయింగ్ అటాక్ చేశారు, దానిపైన మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. అది మేమే చెప్తున్నాం కదా, చేసుకోవచ్చు. భార్యని భర్త ఇబ్బంది పెట్టట్లేదు, కానీ భార్య ఏం చేస్తుంది, భర్తని బెదిరిస్తుంది. ఎలా అంటే మందు తాగి చచ్చిపోతా అని, హ్యాంగ్ చేసుకొని చచ్చిపోతా అని, ఇలా రకరకాలుగా ఆయన్ని భయపెడుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆమె చేసింది అంటే ప్రమేయం లేకుండానే భార్య చేసింది అనుకోండి, ఒకవేళ చేయకుండా ఉండేందుకు ముందుగానే భర్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒకటండి, చాలా మంది ఏంటంటే మేము చూస్తున్నాం, మా దగ్గర వచ్చి క్లయింట్లు కూడా వస్తుంటారు. వాళ్ళు చెప్తుంటారు, ఏమంటారంటే నేను నీ పేరు రాసి చచ్చిపోతాను, లేదా నేను ఊరేసుకొని చచ్చిపోతా, లేదా నా దగ్గర దూకి చచ్చిపోతా, తర్వాత నేను చనిపోయిన తర్వాత నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. చాలా మంది సూసైడ్ బ్లాక్ మెయిల్స్ అంటారు. సో అలాంటి విషయంలో మీరు చేయాల్సింది ఏంటంటే, అలా కనుక మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి అంటే వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ ఏదైనా ఉన్నట్లయితే అది తీసుకుని మీరు సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. పోలీసు వారు ఎలాగో తీసుకున్నప్పుడు ఎస్పీ గారికి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ చేయండి. అప్పుడు కూడా కాకపోతే హ్యూమన్ రైట్స్ ఉంది, హ్యూమన్ రైట్స్ ద్వారా కంప్లైంట్ చేయండి. అది కూడా కాకపోతే DGP వారికి మీరు కంప్లైంట్ చేయండి.
మేము ఆల్రెడీ చేసాం, ఒక కేసులో ప్రయోగం చేశాను, నేను సక్సెస్ అయ్యాను, 100% సక్సెస్ అయ్యాను. కానీ తర్వాత నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అతని యొక్క స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే మీరు ఎందుకు కానీ ఆ సక్సెస్ అయ్యాం. మేము ఇలాగ డీజీపీ గారికి లెటర్ రాసి ఆ ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేస్తే దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి సంబంధిత పోలీస్ స్టేషన్కి జరిగింది. జరిగిన తర్వాత అక్కడ నుంచి మేము దాన్ని ఫాలోఅప్ చేయించాం. ఇంకోటి చెప్పిన లా ప్రకారం నేను చనిపోతానని బెదిరించడం అది కూడా క్రైమ్. కాబట్టి ఏంటంటే తెలియదు, ఆత్మహత్య నేను చేసుకుంటాను బెదిరించడం కూడా బ్లాక్మెయిలే కదా, అది సూసైడ్ బ్లాక్మెయిల్ అంటారు. సో అది కూడా నేరమే. ఆ విషయంలో కూడా ఎవరైతే బెదిరించే వ్యక్తులు ఉంటారో వారిపైన కూడా మనం చర్య తీసుకోవచ్చు. భార్య కొన్నిసార్లు ఫేక్ కేసు పెడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో పర్సన్స్ అత్తమామ మీదే కాకుండా వేరే ఊర్లో వేరే చోటు ఉన్నటువంటి ఆ బంధువుల మీద కూడా ఈ 498 కేసు కానీ కొన్ని ఫేక్ కేసెస్ కానీ పెడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి రక్షణలు ఏంటి? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన మీరు నేరం చేసినట్టు కాదు. అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవన్ గిల్టీ. అవునన్నా కాదన్నా, నా ఎఫ్ఐఆర్లో మీ పేరు నమోదైతే మీరు నేరం చేసి జైలుకి వెళ్ళినట్టేం కాదు. దాని గురించి మీరు ముందుగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సమర్థవంతమైన న్యాయవాదిని ఎన్నుకోమని ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పీరియన్స్ ఉన్న న్యాయవాదికి ఇవన్నీ అవగాహన ఉంటుంది ఒకటి. సో నేనేమంటున్నానంటే మీరు చేయాల్సింది ఏంటంటే అలాంటి కనుక మీ పైన కంప్లైంట్ వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 35 BNS కింద నోటీస్, అంతమంది 41 నోటీస్ ఇచ్చేవాళ్ళు. నోటీస్తో మీ ఆధారాలన్నీ చూపించండి, సబ్మిట్ చేయండి. అప్పుడు కూడా కాకపోతే హైకోర్టులో క్వాష్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. ఎప్పుడంటే బంధువర్గం లేని వాళ్ళు, అంటే బంధుత్వం లేని వాళ్ళు, ఎలా రక్త సంబంధం లేని వాళ్ళకి ఆటోమేటిక్గా హైకోర్టులో క్వాష్ అవుతూనే ఉంది. సో దాని గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వాల్వ్మెంటే లేనప్పుడు మీరు ఎందుకు భయపడాలి? కావాలంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి కుదిరితే ఛార్జ్ షీట్లో కూడా మన పేరు తీయడానికి ప్రయత్నం చేయొచ్చు, అది చేసి తీపిచ్చేయచ్చు, పేరు తీపియచ్చు, ఇబ్బంది లేదు. చేసాం, అది చాలా చేసాం. ఒకవేళ భార్య వ్యభిచారం చేస్తే భర్తకు కలిగే లాభం ఏంటి? ఖచ్చితంగా చాలా లాభాలు ఉన్నాయి. భారతదేశంలో భార్య కనుక వ్యభిచారం చేస్తే భర్తకు చాలా లాభాలు ఉన్నాయి. ఏం ఫస్ట్ లాభం ఏంటో చెప్పమంటారా? ఒకటి, నెంబర్ 1, భార్య కనుక వ్యభిచారం చేస్తే భర్తకి వచ్చే మొట్టమొదటి లాభం ఏంటంటే డైవర్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా, అడల్టరీ కింద వేసుకోవచ్చు. రెండోది, ఇంకో లాభం ఏంటంటే భార్యకి మీరు మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ₹1 కూడా మీరు మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకేనా. మూడోది ఏంటంటే పిల్లలు కనుక ఉన్నట్లయితే ఆ పిల్లలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అడల్టరీ దాంట్లో మహిళలకి ఎవరైనా ఏ మహిళని అడల్టరీ చేస్తే పిల్లలు ఆమెకి ఇవ్వరు. ఓకే. తర్వాత ఏంటంటే మీరు ఆమె పైన డ్యామేజ్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. రీసెంట్ హైకోర్టు వారి జడ్జిమెంట్ ప్రకారంగా ఆమె పైన మీరు డ్యామేజ్ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఓకేనా సార్. వీటితో పాటుగా మీరు చేయాల్సిన ఏంటంటే ఇంకా సమాజంలో రెప్యుటేషన్ అని కూడా దెబ్బతింటది. సో అది కూడా మీరు కుదిరితే డెఫమేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో భార్య కనుక వ్యభిచారం చేస్తే భర్తకి ఇన్ని లాభాలు ఉన్నాయి. ఒకవేళ భార్య అక్రమ సంబంధం ఉంది, ఈ బేస్ తీసుకొని విడాకులకు అప్లై చేసుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే కదా, అడల్టరీ గ్రౌండ్ పైన వాట్సాప్ చాటింగ్ కానీ, వీడియో కాల్స్ కానీ, ఓకేనా. తర్వాత కొన్ని సందర్భాల్లో భార్య వేరే వాళ్ళతో ఉన్న ఓయూ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు మొత్తం మీరు గ్యాదర్ చేస్తే ఆటోమేటిక్గా మీరు డైవర్స్లో మన అడల్టరీ గ్రౌండ్ ప్రూవ్ చేసుకోవచ్చు. భార్య కనుక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉన్నట్లయితే అతను కూడా పార్టీ చేయొచ్చు. అతను రెస్పాండెంట్ 2 కింద పెట్టి అతను కూడా కోర్టుకు పిలవచ్చు. సో ఈ విధంగా చేసుకొని మీరు ఖచ్చితంగా డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం నేరమా కాదా? ఒక వ్యక్తి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, అప్పుడు ఏం జరుగుతుంది? మంచి ప్రశ్న అడిగారండి. జనరల్గా మొన్నటిదాకా ఏంటంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అనేది మనకు ఉండేది. కాకపోతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వారు అనేక రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఒక మహిళ తనకు తానుగా, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, ఒక మహిళ తనకు తానుగా స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తే ఆమెకు ఎలాంటి శిక్షలు ఉండవు. ఆమెను ఒక బాధితురాలుగానే గమనించాలి. భారతదేశంలో అడల్టరీ ఈజ్ నాట్ క్రైమ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో ఎవరైనా సరే అమ్మాయిని బలవంతంగా చేసి, ఎవరైనా బలవంతంగా అమ్మాయిని నువ్వు చెయ్యి అని చెప్పి వ్యభిచార వృత్తిలోకి దింపితే మాత్రమే, ఎవరైతే అమ్మాయిని బలవంతంగా చేశారో వారికి మాత్రం శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆడు పట్టుబడిన అమ్మాయిలు మనం చూస్తుంటాం టీవీల్లో, వీడియోల్లో, పట్టుబడిన అమ్మాయిలు మాస్క్ పెట్టుకుంటారు. వాళ్ళందరూ బాధితులుగానే వాళ్ళ సంక్షేమ గృహానికి తరలిస్తారు. అలాగే ఒక విటుడు ఎవరైనా సరే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విటుడు కూడా నేరం చేసినట్టు కాదు. దాని మీద చాలా రకరకాల జడ్జిమెంట్లు ఉన్నాయి. ఏపీ హైకోర్టు వారు, ఆనరబుల్ ఏపీ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ కొన్ని ఉన్నాయి. దాని ప్రకారంగా విటుడు అంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళిన ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను కూడా నేరం చేసినట్టుగానే భావించకూడదు. దానిపైన మీరు హైకోర్టులో క్వాష్ ఇస్తే ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి కేసు. ఓకే. సో ఒక అమ్మాయితో ఒక వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, భార్య ఉండగానే ఆమెకు ఒక 20 లక్షలు 30 లక్షలు డబ్బులు ఇచ్చేశాడు. ఆమె ఆ డబ్బులు తీసుకుని అతన్ని మోసం చేసింది. ఇప్పుడు ఆ డబ్బుల్ని ఆ వ్యక్తి ఎలా రికవర్ చేయొచ్చు? అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలండి, డబ్బులు దేనికి ఇచ్చాడనేది ఆలోచించాలి. అమ్మాయి అవసరాల నిమిత్తం ఇచ్చాడా, తప్పు రూపంలో ఇచ్చాడా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన కొన్ని శారీరక సంబంధం ద్వారా ఇచ్చాడా అనేది చూసుకోవాలి. లేదు అతను కొన్ని సందర్భాల్లో ఆ అమ్మాయి మధ్య, అంటే అక్కడ అమ్మాయి అబ్బాయి అంటే మీరంతా శారీరక సంబంధం ఉన్న వాళ్ళతో గురించి మాట్లాడుతున్నారు, శారీరక సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. శారీరక సంబంధం ఉన్న వాళ్ళకి ఇతను డబ్బులు ఇచ్చాడు, ఎలా వసూలు చేసుకోవాలని మీరు అడుగుతున్నారా?
శారీరక సంబంధం అన్న విషయం మనకి ఎట్లా తెలుసుద్ది? వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేది. అవును. ఇప్పుడు శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఆనరబుల్ హైకోర్టు వారు కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు. అదేంటంటే ముందు సహజీవనం చేసేటప్పుడు మీరు వాలంటరీగా సహజీవనం చేస్తున్నారు కదా, చేసినప్పుడు తిరిగి అతని మీద కేసు పెడతానికి లేదు. ఈ మధ్య రేప్ కేసులు ఎక్కువైపోయినాయి. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు, కలిసి ఉంటున్నారు, తర్వాత అతని మీద రేప్ కేసు పెడతా ఉన్నారు. అలాంటిది కూడా చల్లదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాంటి సందర్భాల్లో కనుక మీరు కనుక డబ్బులు ఇచ్చి మోసపోతే రికవరీ సూట్ ఫైల్ చేసుకుంటాం, ఆమె పైన ఫైల్ చేసి తీసుకోవచ్చు, వసూలు చేసుకోవచ్చు డబ్బులు. ఓకే. అది భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే భర్తకు కలిగే లాభాలు ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న అడిగావబ్బా. ఎందుకు అంటే భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే అనేక రకాల లాభాలు ఉన్నాయి భారతదేశంలో. అంటే ఇది ఎవరు చెప్పరు, మేము మా ఎక్స్పీరియన్స్ మీద మేము శోధించి సాధించాం కాబట్టి చెప్తున్నాము. ఒకటి, ఫస్ట్ ఎప్పుడైనా సరే భార్య పుట్టింటికి వెళ్ళి మీ కాపురానికి రాకపోతే మీరు ఇమీడియట్గా లీగల్ నోటీస్ ఒకటి పంపించండి. లేదా పెద్ద మనుషుల్లో ఏదైనా కూర్చొని ఇట్లా రావట్లేదని చెప్పి కొన్ని మెయిల్స్ పంపడం కానీ వాట్సాప్ చాటింగ్ కానీ చేయండి. చేసినప్పుడు అప్పటికి లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఆమె రాకపోతే ఆర్సీఆర్ సెక్షన్ 9 కింద మీరు ఫైల్ చేయండి. అప్పుడు కనుక రాకపోతే మీకు డిజార్షన్ గ్రౌండ్ కింద డైవర్స్ వస్తాయి. ఓకే. అలాగే ఆమె కనుక కాపురానికి రావట్లేదు, ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం అని చెప్పి ఆమె మెయింటెనెన్స్ కూడా అడిగారు అనుకోండి, ఆ మెయింటెనెన్స్ లో కూడా మనం చెప్పొచ్చు షీఈ్ వర్కింగ్, ఇలా వర్కింగ్ మధ్య మధ్యలో మీరు పంపించేటప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, నీ పని చేస్తున్నావు కదా, నీకు ఇంత శాలరీ వస్తుందని చెప్పి మీరే దాంట్లో ఆమె గురించి ఎంక్వైరీ చేస్తూ కొన్ని అటాచ్మెంట్, ఒకటి ఉదాహరణగా జాబ్ చేస్తుంది, జాబ్ చేస్తున్నప్పుడు ఎక్కడో జాబ్ చేస్తుంది, జాబ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు తెలివిగా ఎక్కడ జాబ్ చేస్తుంది ఏంటి అన్ని ఎంక్వైరీ చేసి ఆమెకు అటాచ్మెంట్ పెడతా ఉండండి మెయిల్స్లో. ఒకటి. రెండోది, లేదా ఆమె వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకోండి, ఆ ఎవిడెన్స్ ఉంటే అన్ని గ్యాదర్ చేసుకోండి. దానివల్ల మీకు మెయింటెనెన్స్ అనేది చెల్లించే అవకాశాలు ఉండవు. ఓకేనా సార్? సో ఈ విధంగా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్య పుట్టిన తర్వాత మీకే మంచిది కదా. ఒక రోజు చూస్తారు, సంవత్సరం చూస్తారు, రెండో సంవత్సరం మీరు డైవర్స్కి వెళ్ళిపోండి, మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోండి. బలవంతంగా అయితే సంసారం చేయమని ఏ చట్టం చెప్పదు. ఓకే. అంటే పెళ్ళైన కొన్ని రోజులకే కొన్నిసార్లు భార్య ఏం చేస్తూ ఉంటుందంటే భర్త మగాడు కాదు, నాకు విడాకులు కావాలని చెప్తూ ఉంటుంది. వీళ్ళ పెళ్ళైన 1 నెల 2 నెలలకే మళ్ళీ భర్త సైడ్ నుంచి డబ్బులు తీసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భర్తలు ఏం చేయాలండి లీగల్గా? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు భార్య అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇంపార్టెన్స్ కనుక భార్య కానీ భర్త కానీ ఇంపార్టెన్స్ ఉండి పెళ్ళైన తర్వాత తెలిసిందనుకోండి, సెక్షన్ 12 కింద మీరు విత్ ఇన్ 1 ఇయర్లో కేసు ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకుని అంటే ఇక్కడ నేను చెప్పేది వయసా వరుస, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఫైల్ చేసుకుని మీరు ఆటోమేటిక్గా అతనికి ఇంపార్టెంట్, అతనికి లేదు అవకాశాలు లేవు అని చెప్పి, సరే ఈ మధ్య అమ్మాయిలు కూడా మహిళలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, పీసీఓడి అని రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కనుక ఉన్నట్లయితే మీరు సరైన సాక్ష్యాధారాలతో రుజువు చేస్తే ఆటోమేటిక్గా మీకు పెళ్లి కానట్టు కాదు, పెళ్లి చెల్లదు, గుర్తుపెట్టుకోండి. 12 కింద వేస్తే పెళ్లి చెల్లనట్టు అనమాట. సో మళ్ళీ మీరు ఫ్రెష్గా ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి దాని కింద మీరు ఫైల్ చేసుకుంటాం బెటర్. ఫైల్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు విడిపోకూడదు, విడాకులు తీసుకోకూడదు అనుకుంటున్నారు, కాకపోతే దూరంగా ఉండాలనుకుంటున్నారు. సో మళ్ళీ మనస్పర్ధలు తగ్గిన తర్వాత మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నారు, వీళ్ళకి లీగల్గా ఉండే రెమెడీ ఏంటి? ఇది ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెక్షన్ 10 అంటే ఏమంటే జ్యుడిషియల్ సపరేషన్ ఒకటి ఉంటుందండి. ఓకే. దాని ప్రకారం ఏంటంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఎరేజ్ అవుతాయి. అంటే చిన్న మనస్పర్ధలు కానీ పెద్ద మనస్పర్ధలు కానీ వాళ్ళకి విడాకులు తీసుకోకూడదని ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే సమాజంలో మేము చూసాం చాలా మంది విఐపి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్దలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే సమాజం దృష్టిలో భార్య భర్తలుగా ఉండాలి కానీ మేము విడాకులు తీసుకోకూడదు అన్నప్పుడు వాళ్ళకంటే సెక్షన్ 10 కింద జ్యుడిషియల్ సపరేషన్ వేస్తాం. ఓకే. అంటే పేరుకి భార్య భర్తలు ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఈ దాంపత్య సంసారాలు కానీ ఇవన్నీ ఉండవు. సో కానీ ఏంటంటే ఈ రైట్స్ అనేవి ఉండవు. సో కాకపోతే వాళ్ళు విడివిడిగా భార్య భర్తలుగానే ఉంటారు, వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు విడివిడిగా ఉంటారు, లేదు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మనం విత్డ్రా చేసేసుకుంటాం, చేసుకుని మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోతారు. అంటే డైవర్స్ అంటే అల్టిమేట్ కట్ అయిపోద్ది, ఇది కట్ అవ్వదు అనమాట, అది కంటిన్యూషన్ ఉంటుంది. కానీ ఇద్దరి మధ్య ఈ శారీరకంగా కానీ ఇంకా దాంపత్య సుఖాలు కానీ ఉండవు. ఓకే. సో దూరంగా ఉండొచ్చు. సో దాని అనమాట, అందుకే జ్యుడిషియల్ సపరేషన్ వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే భార్య భర్తలు చిన్న కీచులు ఆడుకుంటాం, గొడవలు అవుతుంటాయి, కొద్ది రోజులు విడిపోవాలని అనుకుంటారు, విడిగా ఉండాలనుకుంటారు. అన్నప్పుడు జ్యుడిషియల్ సపరేషన్ వేసుకుంటే బెటర్. మేము అదే చాలా మందికి సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకటండి, ఎవరు కూడా ఏ తెలిసిన వ్యక్తి కూడా సంసారం తెంచుకోమని చెప్పడు, మేము కూడా సంసారం తెచ్చుకోమని చెప్పం. ఏదైనా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి బాబు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి కలపడానికే ప్రయత్నం చేస్తాం. లాస్ట్లో కదా మనం వద్దనుకునేటప్పుడు. అది. సో ఎన్ఆర్ఐ వ్యక్తులు విదేశాల్లో ఉండి అంటే ఇతర దేశాల్లో ఫారెన్లో ఎక్కడో ఉండి డివోర్స్ని ఎలా ఫైల్ చేసుకోవచ్చు? ఖచ్చితంగా అండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా మంది ఎన్ఆర్ఐలు మాకు ఫోన్ చేస్తుంటారు. తెలుసు కదా మన ఎన్ఆర్ఐ కేసులు చాలా చేస్తుంటాం. సో దాంట్లో భాగంగా ఏంటంటే చాలా మంది ఎన్ఆర్ఐలు అక్కడ ఉండి కాళ్ళు కదపకుండా ఎట్లనే సీట్లో కూర్చొని వాళ్ళు డైవర్స్ పొందొచ్చు. ఖచ్చితంగా. ఎలా అంటే వాళ్ళ తరపున ఒకటి జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అయితే ఎస్పీఏ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని వాళ్ళ తరపున ఎవరైనా ఉండొచ్చు. అంటే చాలా మంది చుట్టాలు అనుకుంటారు, చుట్టాలు కాదు, ఎవరైనా 21 years నుండి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, సౌండ్ మైండ్ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ తరపున జీపీఏ ఇచ్చిన తర్వాత ఆ జీపీఏ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన రిప్రజెంట్ చేస్తాడు ఇతని తరపున.
సో ఇతను ఏం చేస్తారంటే మనకు సంబంధించిన ఏదైతే జీపీ ఏదైతే మేము పంపించినప్పుడు అతను అక్కడ నోటరీ చేయాలి. నోటరీ చేసి నా దగ్గర నేను చూపిస్తాను. నోటరీ చేసి మనకు పంపించిన తర్వాత తీసుకెళ్లి కోర్టు ఫైల్ చేస్తాం. ఓకే. ఫైల్ చేసినప్పుడు కోర్టు వారు ఏంటంటే దాన్ని విచారిస్తారు. ఇతను ఏదైనా అవసరం వెబ్ఎక్స్ ద్వారా జడ్జి గారు మాట్లాడతారు అతనితో కానీ ఆమెతో కానీ మాట్లాడి దాని యొక్క ప్రొసీజర్ మొత్తం నడుస్తుంది. వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. సో విదేశాల్లో తీసుకున్నటువంటి డైవర్స్ ఇక్కడ ఇండియాలో చెల్లుతాయా అంటే ఒకటండి, మీరు నెట్లో కనుక చూస్తే ఇదే ప్రశ్న అడిగితే ఎస్ అని చెప్తుంది. చాట్ జీపీటీలో ఇదే చెప్తే ఎస్ అని చెప్తుంది. కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకే. అయితే నేను నో అనే చెప్తా. ఎందుకంటే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు. అది ఎస్ అని ఎందుకు చెప్పిద్ది అంటే కండిషన్స్ అప్లై అని చెప్తుంది. ఏదంటే మీరు కొట్టి చూడండి కావాలంటే. ఓకే. సో ఎస్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఎప్పుడు మీరు ఇచ్చిన డైవర్స్ డిగ్రీ ఏదైతే ఉందో అది ఇండియన్ కోర్ట్స్ రికగ్నైజ్డ్. ఇండియన్ కోర్ట్స్ ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తాయో అప్పుడు అది చెల్లుబాటు అవుతుంది. అంతేగాని అది తీసుకొచ్చి ఇక్కడ చెల్లుబాటు కాదు కదా. నేనేమంటానంటే ఇండియన్ కోర్ట్స్లో మీరు రికగ్నైజ్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ వెళ్ళాలి. మళ్ళీ భార్యాభర్తలు రావాలి, మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి, మళ్ళీ అక్కడి నుంచి కోర్టు వారు విచారిస్తారు. అవునా కాదు, ఇది ఒరిజినల్ కాదని మళ్ళీ విచారిస్తారు. దాని బదులు మీరు అక్కడ అసలు డైవర్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వేసుకొని ఎందుకు? నేనేమంటాను అక్కడ అసలు డైవర్సే తీసుకోవద్దు. ఇది ఇక్కడ ఫైల్ చేసుకోండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, ఇంటర్నెట్ నాలెడ్జ్ వేరు, చాట్ జీపీటీ నాలెడ్జ్ వేరు. సో మీరు ఇక్కడ ఫైల్ చేసుకుంటే ఆటోమేటిక్గా కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం ఇక్కడ డైవర్స్ అయిపోతాయి. ఇది తీసుకుని మీరు అక్కడైనా చూపించుకోవచ్చు. ఒకటి మీరు చేసుకునేది హిందూ సాంప్రదాయం ప్రకారం, హిందూ మ్యారేజ్ ప్రకారం మీరు పెళ్లి చేసుకుని అక్కడ వేరే చట్టాల ద్వారా ఎలా తీసుకుంటారు ఒకటి. ఇంకొకటి చాలామంది ఏం చెప్తారంటే సార్ మేము ఇంకోటి నోట్ దిస్ పాయింట్, చాలామంది విదేశాల్లో ఉదాహరణకు అబ్బాయి అక్కడ లవ్ చేసుకున్నారు. అక్కడే వెంకటేశ్వర స్వామి గుడో లేకపోతే ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ గుళ్ళోనే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. డైవర్స్ ఎక్కడ వేసుకోవాలి? లాజిక్. చాలామంది అనుకుంటారు అక్కడే కాదు, ఎక్కడే వేసుకోవాలి. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ ప్రపంచంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటే ఉంది. అది మన దేశంలో మాత్రమే ఉంది. వాళ్ళు ఆ హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకున్న వాళ్ళు అక్కడ డైవర్స్ చేసుకున్నాను ఉండదు, ఇక్కడే ఫైల్ చేసుకోవాలి. సో కాబట్టి ఈ ప్రపంచంలో కాదు, ఈ మీరు చంద్రమంలోకి వెళ్ళి ఇద్దరు హిందూస్ కనుక హిందూ వారసత్వ ప్రకారం పెళ్లి చేసుకున్నారు అనుకోండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే చేసుకోవాలి. దట్ ఇస్ ద రూల్. చాలా మందికి తెలియదు ఇదంతా. మాకు ఫోన్ చేసి సార్ కరోనా టైంలో పెళ్లి అయింది, వెంకటేశ్వర గుడిలో పెళ్లి చేసుకున్నాం, టెక్సాస్లో లేదా కాలిఫోర్నియాలో పెళ్లి చేసుకున్నాం సార్ అంటారు. అయినా సరే ఇక్కడ మీరు ఫైల్ చేసుకోవాల్సింది, అది చల్లదు. సో ఇంతకుముందు మనం ఎస్పీఐ గురించి మాట్లాడుకున్నాం. మరి ఎస్పీఐ అంటే ఏంటి, ఏమైనా మా ఆడియన్స్ కొంచెం చెప్పగలరా? ఖచ్చితంగా అండి. అంటే ఎస్పీఐ అయినా జీపీ అయినా జనరల్ పవర్ ఆఫ్ అటైనా స్పెషల్ పవర్ ఆఫ్ అటైనా ఏం లేదు. ఇదేంటంటే మీరు గనక మీరు ఎక్కడ ఉంటున్నారు, అక్కడ ప్రజెంట్ అమెరికాలో అసలు ఏ దేశంలో ఆ దేశంలో ఎక్కడ ఉంటున్నారు, మీ అడ్రస్ ఇక్కడ ఇండియన్ అడ్రస్ కావాలి. తర్వాత మీ తరపున రిప్రజెంటేటివ్ ఎవరు ఉన్నారు, సో అతను 21 years నిండి ఉండాలి. అతనికి మీరు ఎస్పీఐ ఇస్తారు. అంటే ఎస్పీఐ జీపీ రెండు ఒకటే, కానీ అది ఇస్తారు. అది ఇచ్చినప్పుడు అది తీసుకొని దానికి కొన్ని వేరే పిటిషన్స్ ఉంటాయి. ఆ పిటిషన్స్ కూడా మేము పంపిస్తాం. దాన్ని కూడా మీరు నోటరీ చేసి మాకు పంపించాలి. పంపించిన తర్వాత ఈ పిటిషన్స్ అన్ని కూడా మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలి. దాన్ని జీపీని కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించాలి. చేయించిన రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలిపి కోర్టులో ఫైల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎస్పీఐ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోర్టుకు అటెండ్ అవుతుండాలి. కంపల్సరీ మీ తరపున అటెండ్ అవుతుండాలి. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలి. అప్పుడు వస్తేనే అది సక్సెస్ అవుతుంది అనమాట. అది ఎస్పీఐకి ఉండాల్సిన ముందు ముఖ్య లక్షణాలు అదండి. సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక వ్యక్తి అడిగాను నన్ను, ఇట్లా నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను రా, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమైనా తెలిస్తే చెప్పు అన్నారు. బేసిక్గా నేమ్ చేంజ్కి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటండి? ఖచ్చితంగా అండి, నేమ్ చేంజ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకుని, భారతదేశంలో ఎవరైనా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని మినహాయింపులు ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవేంటంటే అతను 18 years నిండి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి. నేమ్ చేంజ్ విషయంలో మీరు ఎలాంటి సందేహాలు పడాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు నేమ్ చేంజ్ చేసుకుని గజెట్లో చేసుకుంటే మీకు అన్నిటికీ మీకు ఉపయోగపడుతుంది. ఓకే.